దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరి ఈ రాత్రి ధ్యానం కొరకు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదివి సహాయం చేయండి. మీకా గ్రంథం, అమ్మ మైక్లో చదువుతారు, దూరం వెళ్తుంది కదా, అందుకని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదివి బాగా మైక్ అన్న స్విచ్. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చాలండి ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో నా వైపు చూస్తూ వినండి దయచేసి. మీరు మరి నాకు కొంచెం సహకరించండి. కొంచెం సమయమే మీకు నేను దేవుని మాటలు తెలియజేస్తాను, ఎక్కువ మిమ్మల్ని విసిగించండి. అలానే చెప్పాలనుకున్నది కూడా అదನ್ನು చెప్పే వెళ్తాను ప్రియులారా. కాబట్టి మీరందరూ ఇవి అర్థం చేసుకుని జాగ్రత్తగా, అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. హల్లెలూయా. ప్రియులారా, ఈ మీకా గ్రంథం, ఈ ప్రవక్త ఇంచుమించుగా యేసు ప్రభు పుట్టుకు ఒక 700 సంవత్సరాల ముందు ప్రవచించాడు. ప్రవచించడం ఏమని చెప్తున్నాడంటే, ఈయన 700 సంవత్సరాలు, యేసు ప్రభు పుట్టుకు ముందు 700 సంవత్సరాల ముందు ఈ దైవజనుడు ప్రవక్త ప్రవచించాడు ప్రియులారా. ఈయన చెబుతున్న మాట ఏంటంటే, బెత్లెహేం కోసం మాట్లాడుతున్నాడు. నువ్వు ఒకవేళ యోధా కుటుంబంలో, యోధా వంశంలో, ఆ గోత్రంలో స్వల్పమైన గ్రామం అయినప్పటికీ కూడా ఇజ్రాయిల్ను ఏలేవాడు నీలో నుండి వస్తాడు, నీలోండి వస్తాడని చెప్పి ఒక ప్రాఫెసీ ప్రియులారా ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు పట్టణాల కోసం ప్రవచనాలు ఉంటాయి, కొన్నిసార్లు వ్యక్తుల కోసం ప్రవచనాలు ఉంటాయి, కొన్నిసార్లు గోత్రాల కోసం ప్రవచనాలు ఉంటాయి, కొన్నిసార్లు ఆ గ్రామాల కోసం, ఆ ప్రాంతం కోసం కూడా కొన్ని ప్రవచనాలు ఉంటాయి. వాటికి అవి నాశనం అవుతాయని కూడా, పతనం అయిపోతాయని కూడా ఉంటాయి. తర్వాత టోటల్గా జాతిని అంతటిని కూడా ఉద్దేశించి కూడా ప్రవచనాలు ఉంటాయి. ఈ జాతి అంతా వెళ్ళిపోయి అక్కడ చెరలో ఉంటుందని, ఇలా ఉంటుందని. తర్వాత వ్యక్తిగతంగా మనుషుల కొరకు కూడా కొన్ని ప్రవచనాలు చెప్తూ ఉంటారు. తర్వాత మీరు గమనిస్తే ఒక మనిషిని ఉద్దేశించి యావత్ జాతి అంతటి కూడా ఒక ప్రాఫెసీ మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఇతను చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ నువ్వు స్వల్ప గ్రామంగా ఉన్నా, అల్పమైన గ్రామంగా ఉన్నా, ఎన్నిక లేని గ్రామంగా ఉన్నా, ఇజ్రాయేలుని ఏలేవాడు నీలో నుండి వస్తాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుంటాడు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పిల్లరా, ఆ పరలోకంలో ఉన్న తండ్రి, ఆ తండ్రి యేసు ప్రభు రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే మనకి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు పెట్టండి. శాశ్వతంలో, నిత్యములో, యుగయుగాలు ఉన్న ఆ ప్రభువే ప్రియులారా మనుష్య రూపముగా ఈ భూమి మీదకి వచ్చాడు. చిన్న మాట మీకు ఇక్కడ చెబుతాను ఏంటంటే, మరియ హృదయంలో వాక్యం అనే విత్తనం పడింది. వాక్యం అనే విత్తనం పడితే ఆ విత్తనాన్ని ఆమె చంపలేదు. పరిశుద్ధాత్మ ద్వారా ఆ విత్తనం పడితే ప్రియులారా అది పరిపూర్ణత నుండి యేసు రూపంలో బయటకు వచ్చింది. నేను వాక్య పరిచయం చేసే ముందు ఒక మాట మీకు చెబుతున్నాను ఏంటంటే, ఈ రాత్రి మీరు లోపల పడుతున్న విత్తనాలు, ఈ రాత్రి కానీ, ప్రతి ఆదివారం కానీ, సభల్లో కానీ, ఎక్కడున్నా మీకు ఈ విత్తనాలు పడుతుంటే మీ లోపల ఆ విత్తనాలు పెరిగి మీ స్వారూప్యం రూపంలో, క్రీస్తు స్వారూప్యం రూపంలో, మీ లక్షణాల రూపంలో ప్రియులారా, మీ యొక్క ఆ గుణగణాల రూపంలో, క్రీస్తు స్వారూప్యం రూపంలో అవి ఏమవ్వాలంటే బయటికి రావాలి. ఎప్పుడు అలా బయటకు వస్తాయో అప్పుడు రాకడికి మనం సిద్ధపడినట్టే. ఒకవేళ చనిపోయినా కూడా మనం ఎక్కడికి వెళ్తామంటే పరలోకం వెళ్తాం. అయితే బెత్లెహేం కోసం ఒక 3 మాటలు చెప్తాను. అక్కడ యోధా బెత్లెహేం అని ఉంది, కొన్ని చోట్ల ఎఫ్రతా అని ఉంది, ఎఫ్రతా బెత్లెహేం అని ఉంది. వీటి కొరకు ఈ రాత్రి ఒక అద్భుతమైన విషయాన్ని చాలా రోజుల నుంచి నా గుండెల్లో నలుగుతుంది. చాలా ఒక 10 రోజులు 20 రోజుల క్రితమే నలుగుతూ ఉంటుంటే, ఈరోజు మరి దేవుడు ఇక్కడ చెప్పడానికి అది పర్మిషన్ ఇచ్చారు. ఈ రోజే ఇక్కడ మొదటగా చెప్పడం ఈ మాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి.
చేతుల పైకి చెప్పండి పిల్లలు. అయితే ఒక విషయం ఏంటంటే, బెత్లెహేము మొట్టమొదటిగా ఒక స్వల్ప గ్రామం, స్వల్పమైన, చాలా చిన్నది అది. అయితే ప్రపంచానికి నడిబొడ్డున ఉంది అండి, ప్రపంచానికి నడిబొడ్డు. ఎందుకంటే ప్రపంచానికి నడిబొడ్డులో లోకరక్షకుడు పుడతాడని వేరే గ్రంథాల్లో ఉంది. వాటి అవసరం మనకు లేదనుకోండి. మన గ్రంథాలు మనం వివరించి చెప్పుకుంటే ఇందులోనే బోల్డంత మ్యాటర్ ఉంది. మన జీవితం సరిపోద్ది దీన్ని వర్ణించడానికి, వివరించడానికి. కాబట్టి మొట్టమొదటిగా బెత్లెహేము చాలా స్వల్పమైంది, చిన్న గ్రామం, ఒక కుగ్రామం. అలాంటి గ్రామాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. మరి యేసు ప్రభుకి మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఆయనకున్న గొప్పతనం ఏంటంటే, ఎన్నిక లేని వాటిని, అర్హత లేని వాటిని, పాడైపోయిన వాటిని, చెడిపోయిన వాటిని, శిథిలమైపోయిన వాటిని, ఇవి ఒక ఉపయోగం లేదు, అసలు దీనికి చరిత్ర లేదు, ఇంకా అయిపోయింది అన్నదానికి ఘనత తీసుకొచ్చే దేవుడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి. లోకంలో మనల్ని కూడా అంటారు మనుషులు, ఈ పరిచర్య అయిపోయింది, ఈ కుటుంబం అయిపోయింది, ఇతని సాక్ష్యం అయిపోయింది, ఇతని జీవితం అయిపోయింది, ఇతని చరిత్ర ఇంకా క్లోజ్ అయిపోయింది, చాప్టర్ ఇంకా క్లోజ్ అయిపోయింది, పేజ్ ఇంకా ముగిసివేయబడింది, మూతవేయబడింది అని అనుకున్న టైంలో, అంత అయిపోయింది అనుకున్న టైంలో సడన్ లో యేసు ప్రభు అడుగు పెడతాడో, లేదంటే మనమైన మందులను అడుగు పెడతా ఉంటాం, ఆయన మనం లోపల చోటిస్తూ ఉంటాం, మరలా మన చరిత్ర పుటములో నిలిచిపోయేటట్టుగా ప్రభు చేస్తూ ఉంటాడు పిల్లరా. ఇలా ఎంతమంది జీవితాల్లో, ఎంతమంది పరిచయాలు, ఎంతమంది కుటుంబాల్లో, ఎంతమంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం, కోకొల్లలుగా సాక్ష్యాలు చూస్తూ ఉంటాం. ఒకవేళ ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన మీరు, లేకపోతే ఈ శబ్దం ద్వారా వింటున్న ఎవరైనా నీ చరిత్ర అయిపోయిందని, నీ బ్రతుకు అయిపోయిందని, నీ జీవితం అయిపోయిందని, నీ వ్యాపారం అయిపోయిందని, సమస్తము క్లోజ్ అయిపోయిందని, స్వల్పంగా మారిపోయావని, అల్పంగా మారిపోయావని, ఎన్నికలేని వ్యక్తిగా ఉన్నావని, పెద్ద చరిత్ర, స్థితిగతులు, చదువు, జ్ఞానం ఇదేమీ నీకు లేదని మనుషులకు వాళ్ళని తక్కువగా చూస్తూ ఉంటుంటే, తేలిగ్గా చూస్తూ ఉంటుంటే, హేళనగా చూస్తూ ఉంటుంటే, అవమానంగా చూస్తూ ఉంటుంటే, నేను అంటాను, ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే, యేసయ్యకి చిన్న అవకాశం ఇవ్వగలిగితే, యేసు ప్రభు నీ హృదయంలో అడుగు పెట్టనివ్వగలిగితే, ఆయనకి చిన్న అవకాశం ఇవ్వగలిగితే, బెత్లెహేముకి చరిత్ర లేని బెత్లెహేముకి చరిత్రనిచ్చిన దేవుడు నీ చరిత్రను కూడా మార్చేస్తాడు. ఆమేనని గట్టిగా అనొచ్చు, సంతోషంగా అనొచ్చు, నవ్వుతా కూడా అనొచ్చు, రెండు చేతులు కూడా ఎత్తొచ్చు, అందరూ అనొచ్చు. అది హల్లెలూయా. ఓకేనా ప్రియులారా? చరిత్రను మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఇంకా చెప్పాలంటే చరిత్ర పుటంలో నిన్ను ఎక్కేటట్టుగా చేయగలిగిన దేవుడు. దామేననే అంత ఇది మీకు లేనట్టుందిలే, వదిలేండి. హల్లెలూయా. చివరిలో మొత్తం అన్నింటికి కలిపి అంటారు పోనీ. ప్రైజ్ లార్డ్. ప్రజలకు కూడా ఇప్పుడు క్రిస్మస్లు అంటే అట్టుపళ్ళకి వెళ్ళి అగరపళ్ళలో లైటింగ్, ఆ పొగ వాసన, అదంతా ఆ ఫీల్ వస్తే తప్ప జనాలకు వాక్యం వినాలనిపించట్లేదు. మీరు మంచోళ్ళే, బయట వాళ్ళు కూడా చెప్తారు. ఖచ్చితంగా కనబడాలి ఆ పొడవలో హడాబడి డ్యాన్స్. నిన్న అన్నాడు దైవజనుడు, ఒక మంచి వాక్యం చెప్తే ఒక అతను వచ్చి అన్నాడు, అయ్యా నేను ప్రార్థన చేసుకుని వచ్చానయ్యా, దేవుడు నాతో మాట్లాడాలని. ఏమేమి అడిగాడని తెలుసు ఆయన? తంతు అంటే వంతు, గొంతు, ఈ మూడిట్లో ఏదో ఒకటి మాట్లాడాలని అడిగాడంట. తంతంట, వంతంట, గంతు. గంతు అంటే ఏంటి? డ్యాన్స్. వంతు కోసం మాట్లాడాడంట. ఇంక రెండు మిగిలిపోయినాయి ఆయనకి. వెళ్తా వేసుకుంటూ వెళ్ళిపోవడమే గొంతు. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియులారా, యేసు ప్రభు చరిత్రను మార్చగలిగిన దేవుడు, స్థితిగతులు మార్చగలిగిన దేవుడు, చరిత్ర లేని దానికి చరిత్రను ఇవ్వగలిగిన దేవుడు ఆయన. గట్టిగా ఒకసారి చప్పలు కొడుతూ దేవుని స్తోత్రాలు హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఓపెన్ అవ్వాలనే నేను ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. హల్లెలూయా. ఫ్రీగా ఉండండి, ప్రతి మాటతో ఏకీభవించండి, వాక్యాన్ని మీ లోపల పనిచేయనివ్వండి. ఒక మాట చెప్పమంటారా ప్రియులారా? నోహు జలప్రలయంలో మొత్తం అంతా అయిపోయిన తర్వాత పావురాన్ని పంపించాడు, చిగురు తీసుకుని వచ్చింది. నేను అంటాను, ఆ పావురం తీసుకొచ్చిన చిగురు ఎవరో కాదు, ఒలీవ చెట్టు, ప్రభు అయిన యేసుక్రీస్తు. వర్తమానం, ఇన్ఫర్మేషన్. ఈరోజు భూమి మీదకి యేసు ప్రభుని ఎవరు తీసుకొచ్చారో తెలుసా? పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ ద్వారానే ప్రియులారా ఆమె గర్భవతిగా మార్చబడింది. ప్రైజ్ లార్డ్. దాని ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకొక మాట చెప్పమంటారా? ఆషేరు గోత్రికురాలు ఎన్నో సంవత్సరానికి ప్రార్థన చేస్తుంది. 84 సంవత్సరాలు ఆమె జీవితానికి ప్రార్థనకు ఆన్సర్ లేదు. ప్రార్థన చేస్తే దేవుడు మనతో ఎలా మాట్లాడతాడో? వాక్కు ద్వారా. ఒక మాట చెప్పమంటారా? అసలు ప్రపంచంలో ఎవరికి రాని ప్రేయర్ ఆన్సర్ ఆమెకు వచ్చిందండి. ఏంటో చెప్పమంటారా? వాక్యము శరీరూపం దాల్చేసి ఆమె దగ్గరికి వచ్చి ఉందండి. అది ఆవిడకి వచ్చిన ఆన్సర్ 84 సంవత్సరాల ప్రార్థనకి. అంటే ఒకవేళ మనం ప్రేయర్స్కి లేట్ అయితే, ప్రార్థనకు జవాబు రాకపోతే, ప్రార్థనకు ఆలస్యం అవుతూ ఉంటుంటే కంగారు పడిపోకండి, ఒక ఖరీదైన ఆన్సర్ నీకు వస్తుంది. ఆమేన్ చెప్పండి.
మొట్టమొదటిగా ఏ బెత్లెహేం అంటే ఇది స్వల్పమైనది. చెప్పండి అందరూ. సమాజంలో స్వల్పమైన వాటికి, తక్కువ ఉన్న వాటికి, పేదోళ్ళకి, ఎన్నిక లేని వారికి, డబ్బు లేని వారికి, చిన్న గ్రామాలకి, కుగ్రామాలకి విలువ ఉంటుందండి? ఎవ్వరూ విలువ ఇవ్వలేరు అలాంటి వాటికి. అలాంటి వాటి విలువ పెంచాలంటే మన యేసయ్యే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. కానీ ఒకటి, ఆ గ్రామాలు చేసుకునే తప్పు ఏంటంటే యేసుకు చోటు ఇవ్వకపోతే, యేసుని చేర్చుకోకపోతే, యేసుకు చోటు ఇవ్వకపోతే, ఒక రకంగా చెప్పాలంటే సత్రం చాలా గొప్పదే. కానీ ఇప్పుడు పాడుతున్నారా? సత్రములో సందడి అని పాడుతున్నారా? ఎప్పుడేటండి ఉందా పాట? సత్రములో సందడి. ఎన్నో బాగుంది ఎక్కడన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. లేదు కదండి. బెత్లెహేములో సందడి. సత్రం ఎంత గొప్పదైనా యేసుకు చోటు ఇవ్వలేనందుకు, పెద్దగా చేర్చుకోలేనందుకు దాని చరిత్ర ఏమవలేదంటే మారలేదు. ఒకవేళ నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత ఉన్నతమైన వ్యక్తివైనా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, జ్ఞానం ఉన్నా, చదువున్నా, డిగ్రీలు ఉన్నా, అందమున్నా, ఆస్తున్నా, బంధు బలగమే ఉన్నా, బ్యాక్గ్రౌండే ఉన్నా, యేసుకు చోటు ఇవ్వకపోతే మన చరిత్ర పెద్దగా విలువ ఏమి రాదు, మారదండి. హల్లెలూయా. ఒకవేళ ఇచ్చినట్టు ఉంటారు కొంతమంది, నామియల్ క్రిస్టియానిటీ అనమాట. పేరుకు వస్తూ ఉంటారు, పేరుకు ప్రభువుని అంగీకరిస్తూ ఉంటారు. వద్దండి. హృదయపూర్వకంగా ఈ రాత్రి యేసుకు చోటు ఇవ్వండి. ఆ వాక్యాన్ని నింపుకోండి. మీరు ఎంత మంచి ప్రజలో తెలుసండి. ఇది చెప్తే కానీ మీరు కదలరు. డాన్స్ లేకపోయినా, ఏమీ లేకపోయినా, ఇక్కడ ఏమీ లేకపోయినా వాక్యం అనడానికి వచ్చారు. మీరు ఒరిజినల్ క్రైస్తవులు. అసలు గట్టిగా చప్పలు కొట్టుకుని ప్రభువుని. హల్లెలూయా. ఇలాంటి ఒరిజినల్ క్రైస్తవులు ఎక్కువైపోతే డూప్లికేట్ తక్కువైపోతుంటారు. మీరు ఎక్కువ వాళ్ళ వాక్య ప్రేమికులు, ఆరాధన ప్రేమించేవారు, ఏమీ లేకపోయినా ప్రభు కొరకు, వాక్యం కొరకు నిలబడేవారు కావాలి ప్రియులారా. రెండోది మనం చూస్తే 3 మాటలు బెత్లెహేం కోసం చెప్పి అక్కడి నుంచి నేను కొంచెం ముందుకు వెళ్తాను ప్రియులారా. ఓకేనా? రెండోది మనం చూస్తే ఆదికాండం 35వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదివిపెట్టాడు. ఆదికాండం 35:19. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. బెత్లెహేమును ఎఫ్రాతా మార్గములో పాతి పెట్టబడి. నా వైపు చూడండి ప్రియులారా. ఒక రకంగా చెప్పాలంటే రెండోది ఏంటో తెలుసండి, వేదన నొందిన బెత్లెహేం. మొట్టమొదటిది స్వల్పమైన బెత్లెహేం. రెండోది ఏంటో తెలుసా? వేదన. తన భార్యను తీసుకుని వస్తుంది. ప్రసవ దినాలు నిండిపోతే ప్రియులారా, ఒక పిల్లోడిని కనేస్తే ఎవ్వరూ లేరు, యాకోబే పురుడు పోసు. ఆ ఎఫ్రాతా బెత్లెహేం మార్గంలో ఆమె పిల్లోనికని చనిపోయింది. అతను బెనోని అని పేరు పెట్టింది. అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. కాదు, బెన్యామీన్ అన్నాడు. ఎఫ్రాతా మార్గంలో రెండోది బెత్లెహేంకి ఏమి దొరికింది? వేదన. ఒక మాట చెప్పనా? హలో, ఒకవేళ గత కాలంలో నీకు ప్రియమైన వారిని కోల్పోయావా? గత కాలంలో నీకు ఇష్టం ఉన్న వారిని కోల్పోయావా? గత కాలంలో మీ ఇంట్లో స్తంభాలుగా ఉన్న వారిని, పెద్దల్ని, తలమానిగ్గా ఉన్న వారిని, నిలబడిన వారిని, గొప్పవాళ్ళని కోల్పోయావా? లేదు. రెండోది నేను అంటున్నాను, ఒకవేళ నీ ఆత్మీయ స్థితి మృతమైపోయిందా? ఎన్నిక లేనట్టుగా ఉందా? నీ ప్రార్థన జీవితం మృతమైపోయిందా? నీ భక్తి జీవితం మృతమైపోయిందా? నీ పరిశుద్ధ జీవితం మృతమైపోయిందా? మనుషులు ప్రేమకు విసుకొచ్చేసి, చిరాకు వచ్చేసి అసలు ప్రేమించకూడదని ప్రేమ చిగురులు అసలు పుయ్యట్లేదా? చిగురులు రావట్లేదా? ఒకవేళ విషయం చెప్పమా, అయినా దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ రాత్రి. ఆమేన్ చెప్పండి. చిన్న అవకాశం ఇస్తే కొన్నిసార్లు మన పరిచయలో చిగురులు రాకుండా ఆగిపోతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలు ఎదుగుదల లేకుండా ఆగిపోతుంటాయి. కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక జీవితాలు మృతమైపోతూ ఉంటాయి. విషయం చెప్పమంటారా? సంవత్సరాలు వేదన వేధించేస్తుంటాయి. కొన్నిసార్లు దైవజనుడు ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, ఎంత యథార్థంగా బ్రతుకుతున్నా, ఎంత జాగ్రత్తగా బ్రతుకుతున్నా, ఎందుకో సంఘములు వ్యతిరేకత వస్తూనే ఉంటుంది. దాన్ని బట్టి వేదన కనబడుతుంది. అతని పరిశుద్ధ జీవితం, అతని ప్రార్థన జీవితం, అతని భక్తే కొంతమందికి నచ్చదండి. ఈరోజు చాలా మంది పర్ఫెక్ట్ గా ఉంటున్న దైవజనులు చాలా మందికి నచ్చట్లేదండి. అర్థమవుతుందండి? ఒకలాంటి వేదన, దైవజనులకి వేదన, విశ్వాసులకి వేదన, సమాజానికి వేదన, కుటుంబాల్లో వేదన, సంవత్సరాల వేదనతో నిండిపోయిన బెత్లెహేమేమో ఒకవేళ ఈ రాత్రి నీకు మాట చెప్పమంటారా? ప్రభు దర్శించే కాలం ఉంది, ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకునే కాలం ఉంది. ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పాలి. ఎన్ని సంవత్సరాల వేదన? కొంతమంది సాక్ష్యం చెప్తుంటారు, అయ్యా 20 సంవత్సరాల నుంచి వేదనయ్యా, 30 సంవత్సరాల నుంచి వేదనయ్యా, 40 సంవత్సరాల నుంచి వేదనయ్యా. వేదన తొలగట్లేదయ్యా, బాధ తొలగట్లేదయ్యా.
రాత్రులు కుమిలి కుమిలి ఏడుస్తున్నామయ్యా. వీటికి పరిష్కారం దక్కట్లేదయ్యా, పరిష్కారం రావట్లేదయ్యా. యాకోబు ఒక్కడో మిగిలిపోయి, అసలు యాకోబు అక్కడ చేసిన ప్రార్థనకి, ఏడ్చిన కన్నీళ్ళకి ఎంత స్పందించేశాడో దేవుడు. అది వేరే అంశం కాబట్టి నేను చెప్పట్లేదు. ఒక్కడో మిగిలిపోయి వేదనతో, కంగారులో, బాధలో ఆ ఎఫ్రతా బెత్లెహేము దగ్గర ప్రియులారా తను కార్చిన కన్నీటికి యాకోబు ఎంత కదిలిపోయాడు. దేవుడు ఎంత కదిలిపోయాడు యాకోబు కన్నీటికి. ఒకవేళ సంవత్సరాలుగా వేదన నుండి బెత్లెహేముగా ఉన్నావా? సంవత్సరాలుగా బాధ నిన్ను వేధించేస్తుందా? పైకి నవ్వుతూ ఉంటున్నావు కానీ గుండె లోపలంతా తొలిచేస్తుందా వేదన, నిరాశ, నిస్పృహ? చాలాసార్లు చనిపోదాం, ఈ బ్రతుకెందుకు, ఈ జీవితం ఎందుకు అని అనిపిస్తుందా? ఒక మాట చెప్పనా, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఒక ప్రేమించే దేవుడు ఉన్నాడా? నీ వేదన నుండి బెత్లెహేముగా నువ్వు ఉంటే దాని చరిత్రను మార్చేసే దేవుడు ఉన్నాడా? అయితే ఒకటే, ఆయన దగ్గరికి రాగలిగితే, మనసు విప్పగలిగితే, చెప్పుకోగలిగితే. చాలాసార్లు మనుషులు చేసే ఒక చెడ్డ పని ఏంటంటే అందరికీ చెప్తారు బాధ, అందరికీ చెప్పుకుంటారు, మనుషులందరికీ చెప్తారు, ఫోన్లు చేసి గంటలు మాట్లాడతారు, కానీ చెప్పాల్సిన వాడి దగ్గర ఏం చేయరు. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేంకి దక్షిణంగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ బెత్లెహేం. యెరూషలేంకి దగ్గరగా దక్షిణంగా ఓ 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతం అండి ఈ బెత్లెహేం. ఒకటి వేదన నొందిన స్వల్పమైన బెత్లెహేం, రెండోది చెప్పండి వేదన నొందిన బెత్లెహేం. రాత్రి ఏడ్పొచ్చి కన్నీరును ఉదయకాలంగా దుఃఖాన్ని ఏం చేస్తాడంటే ఆయన సంతోషంగా మార్చేస్తాడు. దేవుని బిడ్డ, ప్రపంచంలో సరిగ్గా నీ కన్నీరు తొడగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రపంచంలో నీ బాధ అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రపంచంలో నీ గోడు వినే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కడే. ఒక మాట చెప్పనా, చాలాసార్లు కావాలని దేవుడు మనల్ని ఒంటరి చేస్తాడు. చాలాసార్లు కావాలని దేవుడు మనల్ని కొన్ని పరిస్థితులు కూడా నడిపిస్తాడు. ఎందుకో తెలుసా? లోక ప్రేమలన్నీ కరెక్ట్గా ఉంటే దేవుని ప్రేమ మర్చిపోతామండి. కొన్ని మోసాలు తగలాలి, దెబ్బలు తగలాలి, మోసగించేవారు ఉంటేనే అప్పుడు దేవుని ప్రేమ విలువేంటో, ఆ ప్రేమ యొక్క మాధుర్యత ఏంటో, ఆ ప్రేమ ఎంత శాశ్వతమైందో మనకు అర్థమవుతుంది. అందుకే మన చుట్టూ ఉంటారు. నేను రాసుకున్న ఒక పాటలో, కలవరపరచే మనుషులు నా చుట్టూ ఉన్నను, కొండ కోటగా నీవే ఉన్నావు, కష్టాలు కన్నీరు నన్ను ఆవరించిన మయూరా నాతో ఉన్నావు. కలవరపరచే మనుషులు నా చుట్టూ ఉన్నను, కొండ కోటగా నీవే ఉన్నావు, కష్టాలు కన్నీరు నన్ను కరుణామయుడా నాకు ఉన్నావు. నిన్నే నేను నమ్ముకొంటిని, నీపైనే ఆనుకొంటిని. నిన్నే నేను నమ్ముకొంటిని, నీపైనే ఆనుకొంటిని. యేసయ్యా నీవే నాకు ఆధారము, యేసయ్యా నీవే నాకు ఆశ్రయము, యేసయ్యా నీవే నాకు ఆధారము, యేసయ్యా నేనున్నానులే భయపడకు, నార చేతులు చెక్కుకున్నాను. హల్లెలూయా. వేదనతో సంవత్సరాలు బ్రతుకుతున్న చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, దైవజనాన్ని, మా దేవుని బిడ్డ, ఒకవేళ వేదన నుండి బెత్లెహేంగా మిగిలిపోయావా? మరణాలే నీ జీవితంలో, నీ హృదయం అనే స్థానంలో అన్ని వేదనలే, కోతలే, గాయాలే, నిరాశే, నిస్పృహే, కలవరమే. ఒక్కరు కూడా నేను ప్రేమించేవారు లేరా? ఒక్కరు కూడా నీ గోడు వినేవారు లేరా? కొన్నిసార్లు పరిస్థితులు ఎలా అవుతాయో తెలుసండి, ఎటు వెళ్ళి చెప్పుకుందామన్నా అన్ని వైపులా ద్వారాలు మూయబడతాయి. కావాలనే మోస్తుంది. రావాల్సిన ఆయన దగ్గరికి వస్తే తప్ప మన పరిస్థితి మార్చబడతాం. ప్రైజ్ ది లార్డ్. బెంగళూరులో ఒక మంచి పాస్టర్ గారు ఉంటారు. ఒక 7,000-8,000 మంది సంఘాన్ని నడిపిస్తారు. సంఘంలో చాలా మంది వచ్చి, సార్
మా భర్త సరిగ్గా మాట వింటలేదండి, మా పిల్లల మాట వింటలేదండి, మా కుటుంబీకుల మాట వింటలేదండి, వాళ్ళు ఎలా ఉన్నారని అలా ఉన్నారంటే విని 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 సంఘం ఉన్న కంప్లైంట్లని విని ఆయన అన్నాడంట, నో కంప్లైంట్స్, ఓన్లీ ప్రేయర్ అన్నట్టు. అవన్నీ విని విని విసుగుదల వచ్చేసి ఇంకా నాకు అన్ని కూడా ఫిర్యాదులు తెలపొద్దు, నా దగ్గర తీసుకురావద్దు, ఒకే ఒక జవాబు ఏంటంటే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఒక మాట చెప్పను, నువ్వు మనుషులతో మాట్లాడి డిస్కస్ చేసి ఏదేదో చేసినప్పుడు వచ్చే ప్రతిఫలం కంటే ప్రార్థన చేస్తే వచ్చే ప్రతిఫలం వేరుగా ఉంటుంది. ఎటుకెళ్ళి చెప్పండి హల్లెలూయా. అంత భారీ చనిపోయిన వేదనలో కూడా బాధలో కూడా పిల్లల యాకోబు ఆ ఎఫ్రతా బెత్లెహేం దగ్గర ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. అన్నా ఇన్ని సంవత్సరాల వేదన గుండా వెళ్తున్నావుగా, ఇన్ని సంవత్సరాల కష్టాల గుండా వెళ్తున్నావుగా, ఇన్ని సంవత్సరాలు ఆధ్యాత్మిక జీవితం పడిపోయిందిగా, ఇన్ని సంవత్సరాల వాక్యం చదవట్లేదుగా, దేవునికి దూరం అయిపోయావుగా, కన్నీరు కార్చట్లేదుగా, హృదయం ఇప్పి ఆరాధన చేయట్లేదుగా, ఒక్క రోజైనా దేవుని దగ్గరికి వచ్చి చెప్పుకున్నావా బాధ అంతా? రావాలని అనిపించు. ఒక చిన్న మాట సందర్భం వచ్చి చెప్తున్నాను, క్రిస్మస్ చెప్పాల్సిన అవసరం లేదు కానీ అందరినీ వదిలేసి యాకోబు ఎబ్బోగు దగ్గర ఒక్కడో మిగిలిపోతే వినండి వస్తువులన్నీ పంపించేశాడు. ఈ మాట జాగ్రత్తగా వినండి. పంపించేసి ఒక్కడో మిగిలిపోయాడు. 20 సంవత్సరాలు సంపాదించింది గంటలో పంపించేశాడు అన్నగారి దగ్గర. భయం ఏంటో తెలుసండి, చంపేస్తాడేమో. ఒక రకంగా చెప్పాలంటే 20 సంవత్సరాలు వేదనతోటే బ్రతుకుతున్నాడు. ఎవరు 20 సంవత్సరాలు వేదనతోటే బ్రతుకుతున్నాడు. పంపించేస్తే చంపేస్తాకు వస్తాడేమో అనుకున్న అన్న ఆ ఎబ్బోగు రేవు దగ్గర అవతలకి వెళ్తే కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటున్నాడండి. ఒక్కొక్క మాట చెప్తాను వినండి. ఇవన్నీ ఎందుకు పంపించావు అని అడుగుతాడు. నువ్వు నన్ను చంపేస్తావేమని పంపించానంటే యాషావ్ అంటాడు, నాకు కావలసినంత ఉంది అంట. 20 సంవత్సరాలు సంపాదించిన యాకోబు సంపాదించిన దీవెన గంటలో వెళ్ళిపోయిందండి. అక్కడ ప్రార్థన చేస్తే ఒక్కడో మిగిలిపోయి ఒక్క రాత్రి దేవుడి దగ్గర ఒంటరిగా మిగిలిపోయి ప్రార్థన చేస్తే 20 సంవత్సరాలు సంపాదించిన దానికి అంతటికి కాపుదలు వచ్చి నష్టం కాకుండా దేవుడు కాపాడాడు. గట్టిగా వెళ్ళు చెప్పండి. నీ బిడ్డలు సేఫ్ జోన్లో ఉండాలంటే విషయం ఏంటి? ఎక్కడుంటే నువ్వు సేఫ్గా ఉంటావు, ఎక్కడుంటే నీకు క్షేమం కలుగుతుంది, ఎక్కడుంటే నీకు దీవెన, ఎక్కడుంటే నీకు మేలంటే రావాల్సిన ఆయన దగ్గరికి వస్తే 20 సంవత్సరం ఆ పని చేయలేదు, ఆ రాత్రి ఒక్కడు చేశాడు ఆ పని, 20 సంవత్సరాలు దీవెన కాపాడి పడిపోయి. యాకోబే కనుక ఎబ్బోగు రేవు దగ్గర నిలవకపోతే, దేవుని బ్రతమాలకపోతే ఆ 20 సంవత్సరాలు సంపాదించిన దీవెనంతా పోయినట్టే. బూడిదలో పోసిన పన్నీరు అంటారు కదా, అలా మారిపోతుంది. ఎన్ని సంవత్సరాల వేదన నీకు, ఎన్ని సంవత్సరాల కన్నీరు నీకు, ఎన్ని సంవత్సరాల నిరాశ నీకు, ఎన్ని సంవత్సరాల బాధ నీకు. బాధ నొందుతున్న బెత్లెహేముగా మిగిలిపోయావా, వేదన నొందిన బెత్లెహేముగా మిగిలిపోయావా, కన్నీరు కారుస్తున్న బెత్లెహేముగా మిగిలిపోయావా, నిరాశ వలలోకి వెళ్ళిపోయిన బెత్లెహేముగా మిగిలిపోతే నిన్ను మార్చగలిగిన సంతోషంగా ఉన్న బెత్లెహేముగా, చరిత్ర మారిపోయి బెత్లెహేముగా మార్చే ఒక దేవుడు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరికి రాగలిగితేనే. దావీదుకి రాజ్యం ఉంది, సైన్యం ఉంది, అంటే బోర్డు డబ్బు ఉంది, పేరుంది, ఖ్యాతి ఉంది, గొప్పతనం ఉంది. ఏమంటున్నట్టు తెలిసింది, నీకంటే నాకు క్షేమాధారం ఎక్కడుందయ్యా. హల్లెలూయా. ఎక్కడ దేవుని బిడ్డ? సంవత్సరం చివరిలోకి వచ్చేస్తున్నాం. అప్పుడు ఈరోజు 4వ తారీఖు. ఎక్కడ గడుపుతున్నావు ఎక్కువ టైం? ఎక్కడ ఉంటున్నావు? ఇంకా తిండేనా, ఇంకా లోకమేనా, ఇంకా లోకాశలేనా, వ్యర్థమైన పనులేనా, సమయాన్ని వృధా చేసుకోవడమేనా? కొత్త సంవత్సరం నా బిడ్డలు నేను ఏమి చూడాలి? ఒక భవిష్యత్తు ఉండాలి, దీవెన ఉండాలి, మేలు ఉండాలి, ఏదో ఒక ఆశీర్వాదకరంగా మార్చబడాలి, దేవుడి కోరుకున్న ఫలాలు నాలో రావాలి, పుష్పించాలి, వికసించాలి, ఇతరులకు మాదిరికరంగా బ్రతకాలి అని ఒక ఆశతో నువ్వు ప్రార్థన చేసుకుంటే కొంచెం కనిపెట్టి ప్రార్థన చేయి. నేను కొంతమంది సేవకుల్ని కలిస్తే, కొంతమంది సేవకులు మంచి మంచి మాటలు చెప్తే నాకు సంతోషం. ఒక బ్రదర్ ఫోన్ చేసి నాకు, మా నడిపింపులో ఉంటాడు, అంటున్నాడు, నేను ఒక 40 రోజులు ఉపవాసం ఉంటాను కొత్త సంవత్సరం చూడడానికి. ఇంకొక తమ్ముడిని అడిగితే, అన్న నేను ఒక 30 రోజులు ఉపవాసం ఉంటున్నాను అని చెప్పాడు. ఎప్పుడో నాకు నవంబర్ నెలలో చెప్పారు స్టార్టింగ్. ఒక తమ్ముడిని అడిగితే నేను ఒక 20 రోజులు ఉపవాసం ఉంటున్నాను. ఇంకొక అతను అడిగితే 30 రోజులు, ఇంకొక అతను అడిగితే ఒక 50 రోజులు, ఇంకొక అతను అడిగితే ఒక 15 రోజులు. ఎందుకయ్యా అని అడిగితే, కొత్త సంవత్సరంలో నేను నా సంఘం ఒక కొత్త అనుభవంలోకి వెళ్ళాలి. పాత వేదన, పాత పరిస్థితి, పాత జీవితం, పాతదంతా కూడా తొలగిపోవాలి. అందుకే నేను నా సంఘం, నా బిడ్డలందరూ నాకు అప్పగించిన ఒక కొత్త అనుభూతిలోకి వెళ్ళాలి.
మీకు లేదు అలాంటి ఆశ? చెప్పండి. ఆడంబరాల వైపు, హడావిళ్ళ వైపు వెళ్ళకండి. ప్రైజ్ లార్డ్. మేము చిన్నప్పుడు మేము కూడా స్కిట్లు వేసేవాళ్ళం, డాన్స్లు అవి వేస్తూ ఉండేవాళ్ళు. మాకు తెలియదండి, సరైన బోధలేదు. బైబిల్ అగస్టిన్ గారిలో దైవజనులు వచ్చి క్రిస్మస్ ప్రతి సంవత్సరం ఆయనే వాక్యం చెప్పేవారు. చెబుతూ ఉంటుండే, పిల్లరా లోపల ఉండేవాడు, నేను సండే స్కూల్ నడిపించేవాడు. లోపల ఉంటే అది నాకు కనెక్ట్ అయిపోయేదండి, ఆ వాక్యం ఆరాధన. వీళ్ళందరూ అల్లరి చేస్తున్నారని లోపల ఉండేవాడిని, కానీ అక్కడే ఉండేది మనసు అంతా. చివరిలో ఆయన లీడ్ చేస్తూ ఉంటుంటే, ప్రజలు ఎక్కి ఏడుస్తూ ఉంటుంటే లోపల ఉండి నేనే ఏడ్చేసి. సండే స్కూల్ పిల్లలు వచ్చిన దగ్గరికి, ఎందుకు ఏడుతున్నాను, కొత్త బట్టలేవా అని వాళ్ళకి తెలియక ఎందుకు ఏడుస్తున్నాను నేను చెప్పి. అంటే ఏ సంబంధాలుగా మనం ఉండాలి? ఆడంబరాల్లో, హడాబిడిలో కాదు పిల్లలు. నిజమైన క్రిస్మస్ అంటే నీ లోపల యేసుకు చోటి, పాత జీవితాన్ని వదిలే, పాత బతుకును వదలడానికి, మార్చడానికి ప్రభువుకి అవకాశమే. హల్లెలూయా. ఒక రకంగా చెప్పాలంటే తండ్రి అయిన దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు క్రిస్మస్ ద్వారా, తన కుమారుని పంపించి. యేసయ్యకి నీ లోపల పనిచేయడానికి నువ్వేం చేయాలి? మాట్లాడట్లేదు, అవకాశం ఇవ్వ. హల్లెలూయా. మూడోదిగా ఈ బెత్లెహేము కోసం మనకు తెలుసు, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి చదవండి. త్వరితంగా. 1 నుండి చదవండి. న్యాయాధిపతులు దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను, తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశంలో కాపురముంటకు వెళ్ళాను. చాలండి, చూడండి పిల్లరా. మూడోది ఏంటంటే, మీరు గమనిస్తే మళ్ళీ ఆకలి పెంచారు. ఆకలిగా ఉన్న బెత్లెహేము. చెప్పండి, ఏ బెత్లెహేము అండి ఇది? ఆకలిగా ఉన్న బెత్లెహేము. మొట్టమొదటి స్వల్పమైన బెత్లెహేము, రెండోది వేదన పొందిన బెత్లెహేము, మూడోది ఆకలిగా ఉన్న బెత్లెహేము. కరువు వచ్చేసింది బెత్లెహేము. ప్రైజ్ ది లార్డ్. దీన్ని నేను రివర్స్లో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే, ప్రజలకి వాక్యపు కరువు రావాలి, వాక్యపు ఆకలి కావాలి. ఇప్పుడు ఆకలి కావాలి. ప్రజల్లో వాక్యపు ఆకలి లేదండి, వాక్యపు ఆకలి లేదు ప్రియులారా. అర్థమవుతుందండి? వాక్యపు ఆకలి ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే కరువు వచ్చేసింది. బెత్లెహేముకి ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. ఒక మాట చెప్పిన పిల్లరా, చాలా సంవత్సరాల నుంచి కరువుతో తాండమాడిపోతున్నారా? భయంకరమైన కరువు మీ మీద దాడి చేస్తుందా? కరువు కీటకాలు మిమ్మల్ని తినేస్తున్నాయా? పట్టి వేధించేస్తున్నాయా? వేదనకు గురి చేస్తున్నాయా? నేను అంటాను, ప్రభువుకి అవకాశం ఇవ్వగలిగితే ఆ కరువుని ఏం చేస్తాడంటే తొలగించేస్తాడు. ఇందులో ఒక మాట ఉంది ఏంటంటే, మరలా తన దేవుడు మరలా బెత్లెహేములో ఆహారం పెడుతున్నాడని, ప్రజలకు ఆహారం పెడుతున్నాడని నయోమి విని మరలా బయలుదేరడం మొదలుపెట్టిందండి బెత్లెహేముకి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. వాస్తవంగా ఒక మాట తెలుసండి మీకు, బెత్లెహేము అంటే రొట్టెల గృహం. అందరూ అనండి, రొట్టెల ఇల్లు అనండి. మీ పక్కన వైపు తిరిగి రొట్టెల ఇల్లు అని చెప్పండి, సంతోషంగా అనండి. ఇప్పుడు దాకా సంతోషం, రొట్టె అనగానే మొఖాలు వెలిగిపోయి. హల్లెలూయా. రొట్టె మహత్యం అలాంటిది. హల్లెలూయా. రొట్టెల ఇల్లు అనండి, రొట్టెల ఇల్లు ప్రియ. అయితే ఒక విలువైన మాట ఏంటంటే, బెత్లెహేములో కరువు వచ్చింది, కొరత వచ్చేసి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. వీళ్ళు అంటే చాలా మంది బ్రతుకుతున్నారు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఒక మాట చెప్పమంటారా? బెత్లెహేముకి శాశ్వతంగా ఆ నిందను తొలగించడానికి, బెత్లెహేముకి జీవితకాలం అసలు ఆ నింద అనేది లేకుండా కరువు అనే నింద తొలగించడానికి సజీవమైన రొట్టె పుట్టేసిందండి అక్కడ. హల్లెలూయా. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవానికి వారసుడు. సజీవమైన రొట్టె యేసయ్య, ఆయనకు రొట్టె ప్రియులారా, ఆయనే వాక్యం ప్రియులారా. బెత్లెహేము కొరత కాదు, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్నిటిని కొరతను తీసేసేటట్టుగా ఒక సజీవమైన రొట్టె పుట్టింది. ఒక మాట చెప్పండి, ఈరోజు ప్రజలకి ఎందుకు తృప్తిగా ఉండట్లేదు, ఎందుకు ఆనందంగా ఉండట్లేదు, ఎందుకు సంతోషంగా ఉండట్లేదు తెలుసండి? ప్రసంగి గ్రంథంలో చదవసలేదు కానీ, జనులు భోజనము పానము చేసి మంచి వస్త్రాలు కలిగి అంత సంతోషంగా ఉండడం కంటే అంతకంటే మించింది ఏమీ లేదు అని రాయబడి ఉంది. ఎందులో అండి? మనం దాన్ని ఆత్మ సంబంధమైన అర్థం తీసుకుందాం.
వాక్యం తృప్తిగా తినేసి వాక్యపు ఆహారాన్ని బాగా పోగు చేసుకుని వాక్యములో బాగా పెరిగి ఎదిగి ఫలిస్తే మనిషికి అంతకంటే ఇంకేమైనా ఉందంటే చెప్పండి. ఈరోజు మనుషులు చిన్న గాయాలకి, చిన్న మాటకి, చిన్న చిన్న వాటికి ఎందుకు కదిలిపోతున్నారో తెలుసండి? లోపల సరైన మేత దొరక్క. హల్లెలూయా. ఒకవేళ ఎక్కడైనా సరైన వాక్యం దొరకట్లేదా, ఆహారం దొరకట్లేదా, సరైన మేత దొరకట్లేదా, ఒకవేళ ఆకలితో అలమటించిపోతున్నావా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. కరువు అయిపోయిన బెత్లెహేముగా ఉంటే, ఆకలిగా ఉన్న బెత్లెహేముగా ఉంటే, వాక్యం లేని వ్యక్తిగా ఉంటే. ఒక దైవజనుడు ఒకసారి మా చర్చికి వచ్చారు. వస్తే ఒక మాట చెప్పారండి, నాకు చాలా బాధ అనిపించింది. డేవిడ్, ఇక్కడ ప్రజలందరూ కూడా రక్తం లేకుండా పాలిపోతారు చూసారా? రక్తం లేకపోతే ఒక మనిషి ఇలా గెంటితే పడిపోతాడు, బలం ఉండదు. అలాగా వాక్యం లేక పాలిపోతున్నారు డేవిడ్. నేను చూశాను, మనుషుల్లో సరైన బోధ లేదు అని చెప్పి ఆ దైవజనుడు ఆత్మలో కనిపెట్టి చెప్పాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు వాళ్ళకున్న ఆత్మీయ స్థితి, పిల్లలకి లేకపోతే సంఘానికి వాక్యం లేకపోతే, రక్తం లేకపోతే ఒక మనిషి ఎలా వీక్ అయిపోతాడో, వాక్యం లేకపోతే అంత బలహీనం అయిపోతాడు. అందుకే పౌలు గారు రాస్తూ, అంతరంగ పురుషుని యందు మీరు శక్తి కలిగి ఉండాలి. అంతరంగ పురుషుని యందు, ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి? మేత. హెజ్కేలు 3 అంటాడు, చదవవద్దు, నరపుత్రుడా నువ్వు ఈ గ్రంథాన్ని బాగా తినే, ఇంటికి వెళ్ళి బైబిల్ కొరికే నలగని అర్థమవుతుంది. గ్రంథాన్ని బాగా తినే, భక్షించేయి అని ఒక మాట చెప్తాను. నేను వ్యాస మాటలు మాట్లాడే జనుల దగ్గరికి కాదు, ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాను. అంటే వాక్యం తెలిసిన వాళ్ళు ఇజ్రాయేలు ప్రజలు. అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే ప్రియులరా, వాక్యం బాగా చదివి నువ్వు నవ్వులే అంటున్నాడు. ఇంకొక మాట కూడా, ఒక మంచి ఆప్షన్ ఒకటి ఇచ్చాడు దేవుడు. అక్కడ ఏంటి తెలుసా? అక్కడ అంటాడు హెజ్కేలు, నేను నోరు తెరవగా ఆయన నాకు తినిపించాడు. చదవసలు గ్రంథం చదవడం మొదలు పెట్టండి. దాన్ని ఎలా నవలాలో, ఎలా ధ్యానించాలో, ఏమి చేయాలో అన్ని ఎవరు నేర్పిస్తారు చెప్పండి? ప్రైజ్లో. ఒకవేళ ఈ రాత్రి ఆకలిగా ఉన్న బెత్లెహేముగాను ఉంటే, యేసయ్యను రానిస్తే, యేసుకు చోటిస్తే, పిల్లరా నీ చరిత్ర స్థితిగతులు ఏమైపోతాయి? మారిపోతాయి. ఆ వాక్యాన్ని రానిస్తే, ఆ వాక్యమైన రొట్టెను రానిస్తే, ఆ సజీవమైన రొట్టెను రానిస్తే నీ చరిత్ర మారిపోతాయి. ఆమేన్. ఈ రాత్రి మీరు ఎలా వచ్చారో అలా వెళ్ళరు దేవుని బిడ్డలారా. అవకాశం ఇవ్వగలరా? యేసుకు చోటు ఇవ్వగలరా? ఇక్కడ ఉన్న మేమందరం కూడా అపవిత్రులం కాదు. చాలా మంది ఎక్కువ శాతం సేవకుల కుటుంబాల్లో పుట్టిన వారు కూడా కాదు, సేవకుల కుటుంబంలో పుట్టిన వారు కూడా ఉన్నారు. ఇందాక వాక్యం చెప్తే ఒక మాట చెప్పారు. అది మోయాబులో రాజదండము లేచి, అక్కడి నుంచి లేచి ఇజ్రాయెల్లో లేచి మోయాబుని కలహవీరులందరినీ కొట్టివేయను అన్న. కలహవీరులందరూ నాశనం చేస్తుందని రాసింది. ఇది సంఖ్యాకాండం ఉంటుంది, చదవసలు 24:15 నుంచి చూస్తే ఉంటుంది. అయితే ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు కుటుంబంలో అందరూ శాపమే, అసత్యంలో ఉన్నారు, అసత్యంలో బ్రతుకుతున్నారు, అసత్యంలో జీవిస్తున్నారు. అందులో నుంచి ఒక పరిశుద్ధుడు పుట్టుకొచ్చాడు అనుకోండి, అక్కడతో శాపం ఏమైపోద్ది? అదే మోయాబీల నుంచి, మోయాబులో ప్రియులారా వింటున్నారా, మోషే చనిపోతే అదే మోయాబీల నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుకొచ్చాడండి. బెత్లెహేము పురద్వారం దగ్గర ఉన్నట్టు కొంతమంది పెద్దలు రూతమ్మని దీవిస్తున్నారంటే, ఆశీర్వదిస్తున్నారంటే, కలహవీరులందరినీ నాశనం చేస్తారు అని రాయబడి ఉంటుందండి అక్కడ. అందులోంచి రాజదండం లేచి, నేను అంటాను, మీలో ఎవరైనా పర్ఫెక్ట్ భక్తి చేస్తున్నారనుకో, మంచి భక్తి చేస్తున్నారనుకో, యథార్థంగా బ్రతుకుతున్నారనుకోండి, వినండి ప్రియులారా, తరాల నుంచి వస్తున్న శాపం ఏమైపోతుంది తెలుసండి? యెసన్న గారు పద్దాగా చెప్తుంటారు, మా తాత పేరు నరసింహుడు, పోతురాజు, వాళ్ళు మేక రక్తం తాగేవాడు, మనుషుల రక్తం తాగేవాడు, ఇలా చెప్తుంటారు. నాతో శాపం ఆగిపోయింది, నా ద్వారా దేవుడు కార్యం చేశాడంట. మేకల రక్తం, ఆ రక్తం తాగేవాళ్ళు ఎవరన్నా ఉంటే యేసునామములో మారు మనసు పొందుదురుగా అంటే ఉన్నారన్నమాట. ఇక్కడ మేక రక్తం తాగి రామేనా అన్నారు. హల్లెలూయా. ఓటమైపోయిన కళ్ళు మూసుకుని నేను వెళ్ళిపోతాను బాబోయ్. గట్టిగా వెళ్ళి చెప్పండి, చేతుల పైకి చెప్దాం పిల్లరా. నీ నుండి నువ్వు జాగ్రత్తగా ప్రభువుకు చోటిస్తే నీ నుండి శాపం ఆగిపోద్ది, నీ నుండి ఇంకా దీవెనే, నీ నుండి ఇంకా చిగురే, నీ నుండి ఇంకా ఆశీర్వాదమే, నీ నుండి ఒక క్రొత్త తరం, న్యూ జనరేషన్ ప్రారంభమవుతుంది పిల్లరా. ఆమేన్ చెప్పండి. అక్కడ మోయాబులు అదే జరిగిందండి.
మోయాబీలకి ఇజ్రాయేల్కి వీళ్ళందరికీ పడుతుందండి. అసలు లోతు ఇద్దరు కుమార్తెలు తండ్రితో పాపం చేస్తే పుట్టిన వారు వాళ్ళ ద్వారా అంత నష్టమే. ఇజ్రాయేల్కి బాగా వ్యతిరేకం వాళ్ళు. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఎక్కడి నుంచి వ్యతిరేకత వస్తుందో అక్కడే పుట్టి ప్రియులారా మొత్తం దాని శాపాన్ని అంతటిని కూడా ఆపేసి ఒక పురుషుడిగా అక్కడి నుంచి బయటకు వచ్చాడు. పిల్లారా గట్టిగా చెప్పండి. ఈ రాత్రి నువ్వు ఆశపడితే మా నాన్న త్రాగబోతు, మా అమ్మ భయంకరంగా బ్రతుకు, మా కుటుంబీకులు అలా ఉన్నారు, అసత్యంలో ఉన్నారు, ఎక్కడెక్కడో బ్రతకారు, నా నుండి శాపం ఆగిపోవాలి, యేసు రక్తం కిందకి నేను రావడం ద్వారా దోషం ఆగిపోవాలి. నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే ఆగిపోద్ది. ఒకవేళ ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది ఎక్కడి నుండి వింటున్నారో పిల్లరా, ఎక్కడి నుండి ఇంటి దగ్గర వింటున్నారో, నేను చెబుతున్న మాట ఏంటంటే ఏదైనా శాపం ఏలుబడి చేస్తుందా, నష్టం ఏలుబడి చేస్తుందా? యేసు ప్రభు అంటే ఎవరికో దేవుడు, యేసు ప్రభు అంటే ఎవరికో క్రైస్తవులకు దేవుడు, యేసు ప్రభు అంటే ఎవరో దేవుడు అని అనుకుంటూ ఉంటుంటే నిన్ను కూడా పిలుస్తున్నాడు, నిన్ను కూడా ఆహ్వానిస్తున్నాడు, నీ చరిత్ర కూడా మారుస్తాడు. నువ్వు కూడా వేదన నొందిన బెత్లెహేముగా, స్వల్పమైన బెత్లెహేముగా, ఒకవేళ ఆకలి ఉన్న బెత్లెహేముగా, కుటుంబంలో వేదనతో నిరాశతో నిస్పృహలకు వెళ్ళిపోయిన బెత్లెహేముగా ఉంటే ఈ రాత్రి నీ చరిత్ర మార్చే ఒక దేవుడు ఉన్నాడని ధైర్యంగా నేను చెబుతున్నా. నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు, నిన్ను వెలిగించగలిగిన దేవుడు, నీ చీకటిని తొలగించగలిగిన దేవుడు, నీ కన్నీరు నాట్యముగా మార్చగలిగిన దేవుడు, నీ శ్రమని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు, పరలోకం ఇవ్వగలిగిన దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. గట్టిగా చప్పట్లు కొడతాయి నామమున. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, క్రిస్మస్ అంటే ఎన్నో ఎదురు చూపులు, ఎన్నో ప్రవచనాలు, ఎన్నో వాగ్దానాలు అన్ని కలుసుకట్టుగా యేసు ప్రభు రూపంలో పుట్టిందే క్రిస్మస్ అంటే. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఎదురు చూపులు, ఎంతో మంది ప్రార్థనలు, ఎంతో మంది ఎదురు చూపులు అన్ని కలిసి యేసు రూపంలో టోటల్ గా ఒకే వ్యక్తిగా. అందుకే ఎంత సంతోషం అండి. ప్రైజ్ ది లార్డ్. నాకు ఆ మాట ఎంత ఇష్టమో. నేను రక్షించబడిన తొలిదిన నుంచి ఆ మాటను చాలా వెరైటీగా అంటూ ఉంటాను. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అని చెప్పండి మీ పక్కడికి అందరూ నేను చెప్పినట్టు. అది రాజేశ్వరి ఒక్కరిలోనే ఉంది క్రిస్మస్ సంతోషం. మరి దైవజనులు కూడా చెప్పట్లేదు. మళ్ళీ చెబుతాం ఒకసారి, వెళ్ళి చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎంత సంతోషం ప్రియులారా. నిజమే, ఒక పార్టీ నగితే ఇంకొక పార్టీకి బాధ కదండి. ఒక పిల్లోడు పుట్టడానికి ఒక ఇంట్లో మగ పిల్లోడు పుడితే వాళ్ళకే సంతోషం, ఆడపిల్లలు పుడితే కొంతమందికి, ఆ కుటుంబం, ఆ వంశానికి, ఆ గోత్రానికి వాళ్ళకే సంతోషం. కానీ ఇది అలా కాదండి. ప్రజలందరికీ ప్రపంచంలో భూమి మీద ఎక్కడ హైలాండ్స్ లో ఉన్నా, ఎక్కడున్నా అడవిలో ఉన్నా, మనుషులు కనబడకుండా ఎక్కడున్నా మనిషి అనేవాడు ఉంటే అతను కూడా శుభవార్త. ఒకవేళ ఈ రాత్రి ఎవరో కోటం పెట్టుకున్నారు, యోహాను గారు అంట, ఎవరినో తీసుకొచ్చారు దావీదు గారిని అంట అని అనుకున్న ఒకవేళ మీరు బాధపడతా ఉంటారు. నేను చెబుతాను, మీకు కూడా శుభవార్త ఇది. మాకే కాదు, మీకు కూడా కాబట్టే ఈ మైక్ పెట్టి మీకు చెబుతున్నా. నువ్వు ఎక్కడున్నా నీకు శుభవార్త. ఇదిగో రక్షణ వార్త, విడుదల వార్త, విమోచన వార్త, నీ కన్నీరు తుడిచే వార్త. చాలా శుభవార్తలు విన్నావు, ఇది అలాంటి శుభవార్త కాదా? చాలా శుభవార్తలు విన్నావు, పుట్టినరోజు శుభవార్త విన్నావు, పెళ్లి శుభవార్త విన్నావు, ఎన్నెన్నో వార్తలు విన్నావు, కానీ ఇది అలాంటి శుభవార్త కాదు. నీ జీవితానికి సంబంధించింది, నరకం నుండి నేను తప్పించేది. సరే, ఇప్పుడు ఈ 3 అయిపోయినాయి కదండి. ఇంకెక్కువ బెత్లెహేము కోసం చెప్పను, కానీ ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ఆ ఒక్క మాటకి ఎన్ని ఉంటాయి అన్ని చూసుకుని ముందుకు. ఓకే పిల్లలు, ఆ సమయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదివిపెట్టారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. చాలండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా ఒకసారి ఈ మాట నుండి. యూదా దేశపు బెత్లెహేం అనండి. మరలానండి అందరూ. విషయం చెప్తాను వినండి. అసలు బెత్లెహేము చరిత్ర మారిపోవడానికి ఇంకొక మాట చెప్పమంటారా? యోధా అంటే స్తుతి. అసలు బెత్లెహేం ఎక్కడుంది చెప్పండి? యోధాలో ఉందండి. యోధా అంటే స్తుతి అండి. అర్థమవుతుందా? ఒక మాట చెప్తాను.
మలాకీ పుస్తకం తర్వాత ఒక వైట్ పేపర్ వస్తుంది బైబిల్. నా వైపు చూడండి. ఆ వైట్ పేపర్ అంటే దాన్ని నిశ్శబ్ద కాలం అంటారు. 430 సంవత్సరాలు బైబిల్ చరిత్రకారులు చెప్తారు. 430 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం. హలో, దేవుడు మాట్లాడటం మానేసిన తర్వాత మౌనంగా ఉండిపోయి ప్రజల దగ్గరికి ఏ వర్తమానం తీసుకురాకుండా ఉన్న తర్వాత ఆగిపోయిన తర్వాత హలో మరలా దేనితో తన ప్రస్తావాన్ని మొదలు పెట్టాడు తెలుసండి? పాటతో, స్తుతితో. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇజ్రాయేలు చేయు స్తోత్రాల మీద దేవుడు దిగి రావాలన్నా కూడా ఆది నుండి ఆయనకున్న అలవాటు, లేకపోతే ఆది నుండి ఆయనకున్న వాడుక ఏంటండి? ప్రారంభం నుండి దేవుడికున్నది ఏంటండి? స్తుతి. పాట లేకుండా, ఆరాధన లేకుండా దేవుడు దిగిరాడు. పాత నిబంధనలో అర్పణలు ఉంటాయి, బలులు ఉంటాయి. అర్పణలు అంటే ఏంటి? నా జూహ బలులు స్తోత్ర బలులుగా. హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియులారా, దేవుడు దిగే విధానం, దేవుడు కిందకి దిగి వచ్చే విధానం, దేవుడు రావాలనుకునే విధానం ఏంటంటే స్తుతి. యోధా బెత్లెహేము దాన్ని ఎందుకు కోరుకున్నాడంటే దేవుని అనాది ప్రణాళిక ఉంది, ఆలోచన ఉంది, ఉద్దేశం ఉంది. స్తుతుల మధ్య ఆయన దిగి వస్తాడు, స్తుతులను కోరుకుంటాడు. ఆమేన్ చెప్పరేటండి. చదవండి ఆదికాండం. డౌటింగ్ తోమలు ఎక్కువ 49:8 చదవండి. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చేయి నీ శత్రువుల మీద మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. చాలండి. హల్లెలూయా. యోధా అంటే స్తుతి ప్రియులారా. సహోదరులు కూడా నేను ఏం చేస్తారంటే స్తుతిస్తారు. యోధా బెత్లెహేము. యేసు ప్రభు దిగడం కూడా, భూమి మీదకి రావడం కూడా ప్రియులారా స్తుతుల మధ్యలోనే దిగి వచ్చాడు ఆయన. ఎందుకో తెలుసా? 22:3 చదవండి కీర్తన గ్రంథం. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. చాలండి. ఫస్ట్ నుంచి దేవునికి ఉన్న అలవాటు ఏంటండి? స్తుతుల మధ్య దిగి వస్తాడండి. పోనీ ఇదంతా వదిలేసి పురాతన గ్రంథంలోకి మనం వెళ్ళిపోదాం. ఏ గ్రంథం అండి? పురాతన గ్రంథం ఏంటి? బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 38:7 చదవండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రి వేసిన వాడెవడు? చూడండి ప్రియులారా, భూమికి పునాది వేసినప్పుడు అంట దేవుడు దిగి రావడానికి, భూమికి పునాది వేసినప్పుడు హలో దేవుడు ఉదయ నక్షత్ర క్వైర్ టీం తీసుకొచ్చాడంటే ఆ క్వైర్ టీం అంతా పాడుతున్నారంట. ప్రైజ్ లార్డ్. ఏమని పాడుతున్నారంటే హల్లెలూయా, దేవుని ఆరాధన చేస్తున్నారంట ప్రియులారా. పరిశుద్ధుడు అని పాడుతున్నారంట. దేవుని గాన ప్రతిగానాలు చేస్తున్నారంట. సర్వలోకముని మహిమతో నిండి ఉన్నది దేవా, సర్వలోకము నీ మహిమతో నిండి ఉన్నది దేవా, గొప్ప స్వరముతో ప్రభు యేసు నామముతో, గొప్ప స్వరముతో ప్రభు యేసు నామముతో ప్రతిగానం చేసేద పరిశుద్ధుడు మగస పరిశుద్ధుడు సగమద గమదని మదని సనిదగ మగసని సనిదమాద మగస పరిశుద్ధుడు సగమ గమద
మద మద నిద నిస నిస గస నిస నిద నిద మద మగ మగస. పరిశుద్ధుడు పరిశుద్ధుడు స స స స స స గ గ గ గ గ గ గ మ మ మ మ మ మ ద ద ద ద ద ద ని 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 స 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 గ గ గ గ గ గ గ మ మ మ మ మ మ ద ద ద ద ద ద ద ని 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 స స స స స స స స ని ని ద ద మ మ ద ద మ మ గ గ స స. పరిశుద్ధుడు పరిశుద్ధుడు స స మ మ మ మ మ గ గ ద ద ద ద ద మ మ ని 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 స స ని 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 స స స ని ని ది ద ద మ మ గ స గ మ ద ని స స గ మ ద ని స స గ మ ద స గ మ ద ని స స గ మ ద ని స స గ మ ద స గ మ ద ని స స గ మ ద ని స స గ మ. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. వందనం 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 ప్రభు వందనం. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతుల పైకి హల్లెలూయా చెబుదాం. ఉదయ నక్షత్రాల ఏకముగా కూడి పిల్లరా దేవుణ్ణి స్తుతిస్తుంటే ఆరాధిస్తుంటే వాటి మధ్యలో దేవుడు ఏం చేశాడంటే మూలరాత్రి వేశాడంటే. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను అంటాను పిల్లరా, మీ చరిత్ర మారాలి, స్థితిగతులు మారాలి, పరిస్థితులు మారాలంటే ఈ చివరి రోజుల్లో ఎక్కువ ఆరాధన చేయండి, ఆరాధన చేయండి. అనాది ప్రణాళిక. ఇప్పుడు హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాలనుకోండి, ఏం కావాలి? హెలిప్యాడ్ కావాలి. అలాగే దేవుడు దిగి రావాలంటే, దేవుడు భూమి మీద జన్మించాలంటే, దేవుడు రావాలంటే ఏం కావాలంటే స్తుతులు కావాలి, స్తుతులు కావాలి. అందుకే యూదా గోత్రాన్ని ఎన్నుకున్నాడు. దావీదు కూడా బెత్లెహేమీడే ప్రియులారా. 17-12 ఉంటుంది, మీరు చదవసరద్దుగా సామ్యుయేలు పుస్తకంలో. బెత్లెహేమీడే. దావీదులో ఏముంది? అతను కూడా యూదా గోత్రానికి సంబంధించిన వాడే. రోమా 2:28 ప్రకారం బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు కానీ అంతరంగ ముందు యూదుడైన వాడే యూదుడంటే. ఆ గోత్రానికి సంబంధించిన వాడే. ఈరోజు నేను అంటాను, మీ జీవితంలో ప్రైజ్ అండ్ వర్షిప్ ఉంటే, స్తుతి ఆరాధన ఉంటే, దేవుని ఆరాధించే మనస్సు ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడ స్తోత్రాలు ఉంటాయో, స్తుతులు ఉంటాయో, పాట ఉంటుందో అక్కడ ఉంటాడండి. ఎన్ని గోత్రాలు ఉండగా ఆ గోత్రాన్ని ఎన్నుకోవడానికి కూడా దేవుని ప్రణాళిక ఉంది, దేవుని ప్రణాళిక ఉంది. యోధా అంటే ఏంటి చెప్పండి? స్తుతి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథం లేకపోతే యెషయా గ్రంథం 43:21 చదివి పెట్టండి. 43:21. నిర్మించిన జనులు నా స్తోత్రమును ఏం చేస్తారంట? అసలు దేవుడి కోసం మనం ఏర్పాటు చేయబడిన, ఎన్నిక చేయబడిన మనం స్తోత్రాలు ఏం చేయాలి? అందుకే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. వాక్యం ఉంటుంది, ఆయన ఆరాధించాలి. ఈ కొద్ది రోజుల్లో మీరు ఎవరైనా గొప్ప కార్యాన్ని 2025లో చూడాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఒక మాట చెప్పమంటారా? ఒక 2 గంటలు 3 గంటలు ప్రేయర్ పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ జరగబోతున్న వాటి కొరకు, నీ పరిచర్య కొరకు, నీ కుటుంబీకుల కొరకు, రాబోతున్న కొత్త ఆత్మల కొరకు, నీకు ఇవ్వబోతున్న గొప్ప విజయం కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ 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 క్రొత్త సంవత్సరాలు అడుగు పెట్టండి ఒకసారి. హల్లెలూయా. ఎన్నో దీవెనలు చూస్తాం పిల్లల. పరిస్థితులు, వాతావరణం, స్థితిగతులు అన్నీ మారిపోతాయి. మాట చెప్పమంటారా? మారా అనుభవం ఎదురైంది ఇజ్రాయేల్ ప్రజలు. ఐగుప్తుని విడిచిపెట్టి వస్తుంది. సముద్రం దాటగానే అంత అద్భుత కార్యం, భీకరమైన కార్యం జరగగానే ఏముంది చెప్పాలి? మార చేదు. ఒక మాట చెప్పమంటారా? ఆ చేదు మధురంగా మారింది. దానికంటే ముందు ఏముందో తెలిసింది? మిరియాము పాడిన పాట ఉందండి అక్కడ. మిరియాము పాట పాడిందండి. అక్కడ అద్భుతం జరగడానికి కారణం ఏంటంటే ప్రియులారా, ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మని విరిచి తీసుకెళ్ళి, ఆ చెట్టు ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రియులారా.
అర్థమవుతుందా? గాయపరచబడ్డాడు ఆయన. మన చేదు అనుభవాలు మధురంగా మార్చబడాలంటే, ఆయన నీ లోపలికి రావాలంటే, నీ లోపల కార్యం చేయాలంటే స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా. ఊరకనే గొల్లాలో చేయి, జ్ఞానాలో చేయి అంటాం కాదు. హృదయపూర్వకంగా ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. కొంచెం సమయం పెట్టుకోండి. ఆరాధించడం అంటే ప్రేమించడం, ఆయన ముద్దు పెట్టుకోవడం, వర్షిప్ చేయడం, దేవుని గొప్ప చేయడం. స్తుతి ఎక్కడ ఉంటుందో, ఆరాధన ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాడు పిల్లలు. చిన్న మాట చెప్తాను వినండి. రాజుగారికి చేయి తెగిందంట. తెగితే మంత్రి అన్నాడంట పక్క నుండి, ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం అన్నాడంట. మంత్రి అండి, మీరు కదా అన్నాడంట. నాకు చేయి తగిలితే ప్రైజ్ లార్డ్ దేవుని స్తోత్రం అంటావా అని ఆ మంత్రిని అలా గెంటితే ఒక చిన్న లోయ లాంటి దాంట్లో పడిపోయాడు. పెద్ద దెబ్బదేం తగలేదు, ఉండిపోయాడు. వీళ్ళు ఒక చోటకి వెళ్ళిపోతే అక్కడ ఉన్న ప్రజలు, అసత్యంలో ఉన్నవారు ఎవరికో బలి ఇచ్చేద్దాం అనుకుని ఆ రాజుగారికి కత్తిలా పైకి ఎత్తారంట. ఎత్తేటప్పటికి ఒకడు అన్నాడు, రే ఆల్రెడీ ముందే ఆడు చేతిలోంచి రక్తం కారుతున్నాడు, బలికి పనిచేయడు రా అన్నారట. రాజుగారిని వదిలేశారంటే ఇటు బలికి పనిచేయడు. పరిగెత్తుకుని వచ్చి ఆ మంత్రి దగ్గరికి వచ్చి, నువ్వు ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం అంటే ఏంటో అనుకున్నాను. దేవుడు ఎంత గొప్పడో, ఈ రోజు బలి నుంచి నన్ను తప్పించాడు, అయ్యి బాబోయ్ అని అంటే అతను అన్నాడంట, మంత్రి గారు మీకు ఇంకా చాలా వందలండి, నన్ను కొట్టి అందులో గెంటినందుకు అన్నాడంట. అన్నాడంట, మీతో వస్తే మీరు బలికి పని చేయకపోతే నన్ను ఇచ్చేద్దరు. స్తుతి ఇద్దరిని కూడా ఏం చేసింది? కాపాడింది. బాబోయ్ దేవునికి స్తోత్రం అన్నాడంట. మళ్ళీ ఇద్దరు స్తుతించుకుంటూ వచ్చారంట పిల్లలు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు స్తుతి ఆరాధన మొదలు పెట్టండి. ప్రైజ్ అండ్ వర్షిప్ చేయండి. స్తుతి, పాటలు, ప్రార్థన దేవునికి మనకున్న ప్రేమను తెలియజేస్తుంది. ఆడేదో సినిమాలో బెకర్ అయిపోయి సాల్వ్ వేసుకుని కాయ పట్టుకుని అక్కడ ఎవరు ఉంటే అమ్మాయి ఆవిడ కోసం పాట, ఇది కాదండి. అసలు పాడాల్సింది ఎవరి కోసం? అది ఆయన కోసం పాడుతూ ఉంటే ప్రియులరా, ఆయన గొప్ప చేస్తూ ఉంటే పరిస్థితులు మారిపోతాయి. నేను ఏర్పాటు చేసుకున్న జనులు, నా నిమిత్తం ఏర్పాటు చేసుకున్న జనులు స్తోత్రాలు ఏం చేస్తారంట? చెప్పండి. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమా. నక్షత్రం 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 క్రీస్తు పుట్టెనని ప్రకటించే. హల్లెలూయా. ఎంత చక్కగా ఉండేయండి పాటలు. ఇప్పుడు అంతా కరగరగ అయ్యో అర్థమవట్లేదు మనకి. గోలవాళ్ళు అయ్యే నచ్చుతున్నాయి. చక్కటి పాట కూడా ఉండలేదండి. ఆరాధన చేసుకోండి ప్రియులారా. మీరు ఇంటికాడ పర్సనల్గా వర్షిప్ చేయండి, వాక్యం చదవండి. కొత్త సంవత్సరంకి వెళ్ళే ముందు యూదా స్తుతి గోత్రపు, నాకు అనిపిస్తుంది అసలు మనం రాద్దాం అనుకున్న పదాలన్నీ ఆయన ఎతికేసుకుని రాసేసాడు ఏసన్ గారు అనిపిస్తుంది. పదాలన్నీ పోగు చేసుకుని ముచ్చాలంటే మాటలు కొన్ని ప్రత్యక్షతలండి. నీవే కదా ఆరాధన స్తుతి, రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ, ఓ నీవే కదా ఆరాధన స్తుతి, ఆరాధన స్తుతి, నీ ప్రజల రక్షణకై భూమికి దిగి వచ్చిన నీవే కదా. పాపమును తొలగించి రక్తముతో కడిగి పరిశుద్ధ పరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? ఏమున్నది? ఆరాధన స్తుతి. సన్మానానికే సన్మానానికే మహనీయుడవు నీవే. అందరూ పాడాలి, సంఖ్యలు తెగిపోతున్నాయి. నీవేనయ్యా ఆరాధన, ఆమేన్. ఆరాధన ఆరాధన.
కాబట్టి చేయాల్సిన పని ఏంటంటే పిల్లలు, దేవుని స్తుతిస్తే ఆ వచ్చిన ప్రభు, పుట్టిన ప్రభు రక్షణ కార్యం చేస్తాడు. రక్షణ కార్యం చేస్తాడు. రక్షణ కార్యం జరగాలంటే మీ ఇంట్లో ప్రేయర్ జరగాలి, స్తుతి ఆరాధన జరగాలి. వాక్యం చెబుతుందిగా 50వ కీర్తన 23వ చరణాన్ని చదివి పెట్టండి. 50వ కీర్తన 23వ చరణాన్ని. 50వ కీర్తన. నన్ను మహిమపరచుచున్నాడు, నన్ను మహిమపరచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. చాలండి. హల్లెలూయా. మీరు చేయాల్సింది ఏంటంటే స్తుతి, 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 స్తుతి. యోధా బెత్లెహేం అనండి. యోధా అంటే స్తుతి ప్రియుల. నేను అనుకుంటాను అసలు బెత్లెహేం స్వల్పమైన గ్రామం, కలవాల్సిన దాంతో కలిసిందండి. స్తుతితో కలిసింది. గతి స్థితి మారిపోయింది, చరిత్ర మారిపోయింది. ఇది దేవుడే ముందు కలిపాడు. ఎందుకో తెలుసా? దానుతో కలిసిన, నఫ్తాలితో కలిసిన, ఇంకో గోత్రాలతో కలిసిన కుదరదు. స్తుతులకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, స్తుతి సింహాసనశీనుడు అక్కడ పుడతాడు. కాబట్టి యోధా బెత్లెహేం వెళ్ళి యోధాతో కలిసింది. అందులో ఉంది. హల్లెలూయా. పూజనీయుడు, పూజలు అందుకునే పూజనీయుడు అక్కడికి వస్తాడు. కాబట్టి అక్కడ ఉంది. నేను అంటాను, నీ హృదయం కూడా ఈ రాత్రి ఒక మంచి యోధా బెత్లెహేముగా మారిపోతాయి. స్తుతి చేయగలిగిన అండి, దేవుని ఘనపరచగలిగిన బెత్లెహేంలా మారిపోతే మీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళమన్నా వెళ్ళండి. దేవుడు వెళ్ళిపోమని మనం అనం అనుకోండి. స్తుతి ఎక్కడుంటే, ప్రార్థన ఎక్కడుంటే, ఆరాధన ఎక్కడుంటే అక్కడే ఉంటాడండి. ఎటుకెళ్ళు చెప్పండి. ఇజ్రాయేల్ ప్రజలు పాటలు పాడుకుంటుండే వచ్చి ఉంటుండే, వాళ్ళు వస్తూ ఉంటారు కదండి, పాటలు పాడుకుంటుండేవారు, స్తుతించుకుంటుండేవారు. ఇంకా పగల మేఘస్తంభం రూపంలో, రాత్రి అగ్నిస్తంభం రూపంలో వాళ్ళ వెనకెలా ఉన్నాడు. ఆరాధించేవారిని, పాడేవారిని, స్తుతించేవారిని అంట ఎంత పైకైనా ఎదగనిస్తాడంట. మామూలుగా ఏంటి రాహాబు వేషండి, మీ దేవుడు ఎంత గొప్పడు, ఎలాంటి కార్యాలు చేశాడు, అసలు అవన్నీ మేము విన్నప్పుడు మా గుండె కరిగిపోయింది. విచిత్రమైన తెలుసండి, ఒక వేశ్య గుండె కరిగిపోయిందండి దేవుడు చేసే కార్యం చూసి. సంవత్సరాలు సంఘాల్లో ఉండి ప్రజల గుండెలు కరగట్లేదు. అది విచిత్రం అయిపోయిందండి. బండరాల్లో మారిపోతుంది చాలా మంది హృదయాలు. మీ దేవుడు ఎట్టి కార్యాలు చేశాడో అవన్నీ విన్నప్పుడు మేము మా గుండె కరిగిపోయింది. ఒక విచిత్రమైన మాట చెప్పమంటారా? తెలిసి తెలుగు దేవుని పొగిడిందండి రాహాబు వేశ్య. మాట చెప్పమంటారా? రక్షణ కార్యం దొరికేసింది. ఏ కిటికీ గుండా మమ్మల్ని దించారో ఆ ఇంటికి ఎర్రనదారం కట్టి, ఎర్రనదారం అంటే ఏసు రక్తం లోపలికి వచ్చేసిందండి ఆ కుటుంబం. ఎప్పుడైతే స్తుతించిందో, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు. రక్షణకు మార్గాలు ఏం చేస్తున్నాడు? మీ ఇంట్లో స్తుతి చేస్తూ ఉంటుంటే, ఆరాధన చేస్తూ ఉంటుంటే, పాడుతూ ఉంటుంటే స్తుతి యోధా బెత్లెహేముగా మీ గృహాలు మార్చబడునుగా, యోధా బెత్లెహేముగా మీ సంఘాలు మార్చబడునుగా, ఇక్కడ ప్రతి దైవజనుడు సంఘం యోధా బెత్లెహేముగా మార్చబడునుగా, స్తుతి చేసే బెత్లెహేముగా, ఆరాధించే బెత్లెహేముగా, రాజును కనపరిచే బెత్లెహేముగా మార్చబడునుగా. అక్కడ ఉంటాడండి రాజు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ ఏం చేస్తాడండి? ఉంటాడు. చాలా మందికి నోరు తెరవదు. ఏసైన పాడమంటే స్తోత్రం అంటే, వ్యర్థమైన మాటలు మాట్లాడమంటే పెద్ద స్వరాలు వచ్చేస్తాయి. ఋతుల మధ్య యేసు వచ్చిన చాలును, పర్వతాలు మైనము వలె కరుగును అనండి. ప్రభువి కలేవాలి, కొండలని కరగాలి, ప్రభువి కలేవాలి, పొగలాగా ఎగిరిపోవాలి, వ్యాధులన్నీ తొలగిపోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆకాశములో సందడి, చుక్కలలో స్తుతి పాటలతో సందడి, యూదా బెత్లెహేంలో సందడి, స్తుతి పాటలతో బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి,
మీ పక్కన వ్యక్తి నవ్వుతూ ప్రేములో సందడి పశుల పాకలో యేసు మహారాజు. మనం చేస్తున్న స్తోత్రాల మూలంగా, స్తుతుల మూలంగా ఆయన ఒక దుర్గాన్ని స్థాపిస్తాడంట. మీ హృదయాలు ఈ రాత్రి యోధా బెత్లెహేముగా మార్చబడితే పిల్లరా ఒక ప్రాకారం ఏర్పడుతుందంటే ఏ శత్రువు లోపలికి రాకుండా, నీ భర్తని పాడు చేయకుండా, కుటుంబాన్ని పాడు చేయకుండా, పిల్లని పాడు చేయకుండా, జీవితాన్ని పాడు చేయకుండా, నీకున్న వనరులను పాడు చేయకుండా ఒక దుర్గమే ఏర్పడుతుందంట. అది కూడా పెద్దోళ్ళు కూడా అనలేదండి, చిన్న పిల్లలు పాడితేనే దుర్గం ఏర్పడిపోద్దంటే నేను అనుకుంటాను ఇంకా పెద్దోళ్ళు కనుక పాడితే, ఎదిగిన వారు పాడితే అదేమంటారండి, ఎర్రకోటం చూసారండి ఢిల్లీలో. హల్లెలూయా. ఇంక అసలు శత్రువు రాలేడండి లోపలికి, శత్రువు. కానీ మనం పాడం, నోరు తెరం, చెట్టు మీద కోకిలమ్మలకు అంటాం కానీ స్వరాలు మాత్రం ఏం చేయవు, తెరవరండి. కొంతమంది ఏసైని పాడడానికి స్వరాలు రావండి కొంతమంది. చదువుదామా? 8వ కీర్తన 2వ చరణాన్ని చదవండి. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించితివి. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా ఒక దుర్గమును స్థాపించింది. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎవరైనా ఈ రాత్రి ఇష్టపడితే పిల్లరా, ఒక దుర్గం మీ చుట్టూ ఏర్పడాలంటే ఏం చేయాలి? కొంతమందికి స్తుతి ఆరాధన అంటే ఎక్కదండి. మొన్న మా చర్చలో కావాలి, నేను రానండి బాబు, రాను ఏమానం గడొచ్చేద్దండి, మీరు ఆరాధన చేద్దండి, ఏదో షేక్ అయిపోతున్నాడు. ఇందుకు ఏంటన్నా దెయ్యాలు ఉన్నాయండి ఆవిడలో, అవి ఉండవట్లేదు ఆరాధనలో. ప్రైజ్ ది లార్డ్. దడొచ్చేస్తుందంట. సీరియల్ పెట్టుకుని హోమ్ థియేటర్ బాక్స్ పెట్టుకుని అరిసేసి కొట్టేసిలాగా చూసుకుంటున్నా సరే ఏం రావట్లేదు ఇవిడికి. ఇక్కడ పాటలు పాడి వేసాను కనపరుస్తుంటే ఏమొచ్చేది మహాతల్లికి? దడొచ్చేస్తుంది. నీకు దడ, పాస్టర్ గారి దడ తెప్పించేస్తున్నారు విశ్వాసం. స్తుతి పాడితే, ఏసైని ఆరాధిస్తే, ఏసైని గొప్ప చేస్తే నీకు దడ వస్తుందా? భక్తుడు రాశాడండి పాట, ఏమిచ్చి రుణం తీర్చను నీ ప్రేమకై బ్రతుకంత ఆరాధన. స్తుతి స్తోత్రం ఏమి చిరునం తీర్చను ఏమి చిరునం తీర్చను నాలో ఉన్నావు యజమానుడా దయాళుడా. స్తుతి స్తోత్రం ఆలాపన యేసయ్యా. యేసయ్యా నీవే నాకు ఆధారము, యేసయ్యా నా బలమా. నన్ను మాటలు చెప్పొచ్చు కదా, పాటలు. క్రిస్మస్ అంటే ఏంటమ్మా చెప్పండి? సమపాళ్ళు ఉండాలి 4. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఈ రాత్రి ఆరాధన ఆశీర్వాదం మీరు చూసే వెళ్తారు, అనుభవించే వెళ్తారు. పిల్లలు చేస్తున్న స్తుతుల మూలంగా, స్తోత్రాల మూలంగా
ఆయన ఒక దుర్గాన్ని ఏం చేస్తారని తెలుసండి. ఒక దైవజన్ చెప్తే నేను ఆశ్చర్యపోయానని చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను. ఆయన పేరు కూడా చెప్తాను, జ్యోతి బాబాయ్ గారు చెప్పారు మంచి మాట. పౌలు శీలలు పాడుతుంటేనంటండి చెరసాల పునాదులు బద్దలైపోయినాయి. అద్భుతమైన విశ్లేషణ ఇచ్చాడండి. అదే నాకు బాగా నచ్చింది, చాలా చోట్ల వాడుకున్నాను నేను. వినండి. పాడుతూ ఉంటుండే జైలు అధికారి ఇంకా చచ్చిపోదాం అనుకుని బద్దలైపోయినాయి కదని కత్తి తెచ్చుకుని పొడి చేసుకోవాలనుకుంటే ఖైదీలు పారిపోయామని అనుకుంటుంటే పిల్లరా, అప్పుడు వెంటనే వద్దు ఏం చేసుకోవద్దు, అందరూ ఉన్నారు, బంధకాలు ఊడిపోయినాయి అందరికీ అన్న ఆత్మలో చూసేసారు పౌలు. అలా అన్నా కూడా జైలు అధికారికి నమ్మకం కలిగి ఉంటుందంటారా? ఆ దైవజన్ చెప్పింది ఏంటంటే, వాళ్ళు చేసిన మొట్టమొదటి పని జైలు అధికారి చేసింది ఏమై ఉంటుందో తెలుసండి, అటెండెన్స్ రిజిస్టర్ తెచ్చు. ఏం తెచ్చుంటాడండి? 404 అని పిలుచుంటాడు. వాళ్ళు అంటారు ప్రజెంట్ సార్ అని అంటారు. అప్పుడు జైలర్ గారు సూపరింటెండెంట్ గారు వీళ్ళిద్దరూ మాట్లాడుకుని ఉంటారు. ఏమని తెలుసా, ఒరే తలకాయ కిందకి కాళ్ళు పైకి పెట్టి కట్టేసి ఎరగబాదేస్తే నోట్లో క్లాతులు పెట్టి అయినా ఊసలు కోసుకుని వెళ్ళిపోయావు కదరా, మరి ఇప్పుడు ఎందుకు పారిపోలేదు అని అడిగితే ఆ ఖైదీలు సాక్ష్యం ఇచ్చారంటే ఏమని తెలుసా, ఏమో సార్ మీరు అంత కొట్టిన అవసరం మిమ్మల్ని కొట్టేయాలనిపించింది కానీ మారాలనిపించలేదండి. వీళ్ళిద్దరూ పాడుతుంటే లోపల ఏదో జరిగిపోయి మార్పు వచ్చేసిందండి. హల్లెలూయా. రెండోది అన్నాడు 400 300 అని పిలుచుంటాడు. ప్రజెంట్ సార్ అన్నాడు మనోడు. ఒరే నేను 2 సార్లు కొట్టేసి జైల్లో వేసి ఇబ్బంది పెడితే ఎప్పటి నుంచి మొదలు పెట్టో తెలియదు, గోడ కన్నం పెట్టుకుని మరి వెళ్ళిపోయావు కదరా, మరి ఇప్పుడు ఎలా ఉన్నావురా అని అడిగితే ఏమో సార్ మీరు అంత కొట్టిన గోడ కన్నం పెడితేనే ఉన్నానండి, కానీ వీళ్ళిద్దరూ పాడుతుంటే లోపల కార్యం జరిగిపోయి మారిపోయానండి. గట్టిగా చెప్పండి. దేవుడు ఎంత గొప్పడు తెలుసా, మళ్ళా జైలు పౌలు గారు వేయడానికి జైలు లేకుండా చేసిందండి. ఇది నా డైలాగ్. పౌలు గారిని తీసుకెళ్ళి జైలు వేస్తే ఏం చేయలేదండి, జైలే లేకుండా చేసిన మొత్తం బద్దలైపోయిందండి. స్తుతుకున్న శక్తి అది. ఒక ఖరీదైన మాట గుండెలో పెట్టుకోండి. అయ్యగారి స్టైల్లో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు స్తుతి చేస్తే సంవత్సరాలుగా పునాది వేసుకుని ఉందా నీ ఇంట్లో, కుటుంబంలో, పరిచయంలో, ప్రాంతంలో దెయ్యాలు పునాది వేసుకుని ఉన్నాయి. నేను అంటాను పగిలిన జైలు పునాది కాదు. సాతాను గడు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక స్థావరం వేసుకుని అక్కడ కూర్చుని ఉన్నాడు. వాడు పునాది బద్దలైపోయింది కాబట్టే అందరు బంధకాలు ఊడి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, పౌలు గారిని జైలు వేయడం వల్ల నష్టం కలిగిందా మేలు కలిగిందా? మాస్టర్ గారు మనందరూ సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. అక్కడికి వెళ్తే ప్రియులారా కార్యం జరగాలి, ప్రభు కార్యం చేస్తాడు. దాని పక్షంగా వాడి పక్షంగా ఉన్న అందరిని తీసుకొచ్చేసినట్టు. దట్ ఈస్ ప్రైజ్ అండ్ వర్షిప్. అది స్తుతి ఆరాధన శక్తి. ఆమేన్ చెప్పండి. అందుకే ఆయన యోధా బెత్లెహేం అనండి, స్తుతి బెత్లెహేం అనండి. పోనీ గామించి ఏ బెత్లెహేం అండి? అర్థమవుతున్న ప్రియులారా, ఆయన ఇజ్రాయేలు చేసి స్తోత్రాలను దిగొచ్చే దేవుడు, పాడుతుంటే దిగొచ్చే దేవుడు, స్తుతుల మీద దిగొచ్చే దేవుడు. నాకు ఈ మాట దొరికిన దగ్గర నుంచి ఎంత మజాగా ఉందని సంతోషం. దాని మీద మెడిటేషన్ చేస్తున్నాను, ఆలోచిస్తున్నాను. ఈ మధ్యాహ్నం దేవుడు కొన్ని మాటలు ఇస్తే చాలా సంతోషం కలిగింది. అర్థమవుతున్న పిల్లరా, ఒకవేళ నువ్వు ఏ బెత్లెహేమైనా, నేను అంటాను వేదనందుని బెత్లెహేమైనా, స్వల్పమైన బెత్లెహేమైనా, ఎన్నికలేని బెత్లెహేమైనా, స్తుతితో కలిసా కాబట్టి, స్తుతించే ప్రభుతో కలిసా కాబట్టి, ఆరాధించే దేవుడితో నువ్వు ఒకటయ్యావు కాబట్టి, మమేకమయ్యావు కాబట్టి, ఆయన ఆరాధిస్తానే ఉండు, స్తుతిస్తానే ఉండు, గొప్ప చేస్తానే ఉండు. నీ చరిత్ర మారిపోతే. పోనీ ఒక మాట చెప్తాను, ఒక చిన్న ఆలోచన నాకు వస్తున్న ప్రేరణ ఇమ్మంటారా, చెప్పమంటారా? మీ భర్త కోసం 3 గంటల ప్రార్థన, 7 గంటల ప్రార్థన, ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారుగా. ఇప్పుడు ఒక పని చేయండి, నా భర్త మార్పు కోసం నేను ఒక వారం రోజులు రోజుకు 1 గంట సేపు స్తుతి చేస్తాను. నా సంఘంలో మార్పు కోసం నేను ఒక 7 రోజులు స్తుతి చేస్తాను. జరగనుకున్నారా కార్యాలు? చెప్పండి. చిన్న మాట చెప్తాను, అందుకు బాగా తెలుసు మా పరిచయం గురించి. నిడదోలో ఒక చిన్న మందిరం స్థలం అక్కడ ఉంటే ఒక 7 గంటలు ఆరాధన పెట్టాం. ఎవడో స్థలం ఇవ్వట్లేదు, స్థలానికి ద్వారాలు తెరవదు. నేనేం చేశానంటే వాళ్ళకి తెలియకుండా ఈ స్థలం ఇచ్చారు, పక్కన స్థలం ఉంటే దా స్థలానికి ఈ స్థలాన్ని కలిపి గొయ్యి తీయించాను మూల వేయడానికి. ఆడికి తెలియదు అమ్మలో అందరికి కలిపి తీస్తే రెండింటికి కలిపి వేస్తామండి మూల రాయించి. కరెంట్ ఇచ్చాడండి మాకు.
రైస్ మిల్ అతని అమ్మిన అతను కరెంట్ ఇచ్చాడు. కొన్ని సంవత్సరాలుగా మూతబడిపోయింది ఆ రైస్ మిల్. మాకు కరెంట్ ఇచ్చాడు, 12 గంటలు ఆరాధన పెట్టుకోవడం ఆ స్థలమే. మీరు నమ్ముతారా? అప్పుడు ఓపెన్ అయింది రైస్ మిల్లు, ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది పిల్లలు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో సప్లై, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందో నాకు తెలియట్లేదు. కార్యం జరిగిపోయిందండి. చాలా ఇబ్బందులు పెట్టడం అన్ని తర్వాత విషయాలు అనుకోండి. స్తుతి ద్వారా జరిగే కార్యాలు అంతా ఇంత కాదు పిల్లలు. ఇంకొక మాట ఏంటంటే, దేవుని మనం ఇష్టపూర్వకంగా ఆరాధించాలి, స్తుతించాలి. ఆయన దేవుడు కాబట్టి ఆరాధించాలి. ఏదో జరుగుతుంది ఏమో చేస్తామని కాదు, కానీ ఆయన దేవుడు కాబట్టి మనం ఏం చేయాలి? స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, పూజనీయుడు, ఆరాధనకు అర్హుడు ప్రియుల. హల్లెలూయా. అందుకే యేసుని ఏం చేయాలి మనం? చెప్పండి గట్టిగా, ఆరాధించాలి. ఆరాధించే మనసు ఉండాలి. దావీదు కూడా యోధా బెత్లెహేంలో పుట్టాడు. దావీదులో ఏముందండి? స్తుతి. స్తుతి అసలు ఇంకా స్తుతి అంటే ఇంకా ఆయనే కదా. పరలోకం వెళ్ళిన తర్వాత మెయిన్ కోయిర్ డైరెక్టర్ ఆయన. ఎంతమంది దూతలు ఉన్నారు? హల్లెలూయా. అందరిలో అందమైన వాడు, నన్ను కోరుకున్న నా ప్రియుడు, అందరిలో శ్రేష్టమైన వాడు, నన్ను కోరుకున్న నా ప్రియుడు. ఆయన మాట ఎంతో మధురం, ఆయన చూపు ఎంతో దయనీయం. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. చెబుదాము బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు చూడండి, మీరు 21 కూడా, మత్తయి సువార్త 21:16 కూడా చదవండి. మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితివి అనుమాట మీరెన్నడూ చదవలేదా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చిన్న పిల్లల నోట్లో, బాలుల యొక్క చంటి పిల్లల యొక్క నోటిలో స్తోత్రం సిద్ధింప చేశారంట. అంటే మన పిల్లలు కూడా పాడేవారుగా, దేవుని స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా వారికి అలవాటు చేయాలంటే. చిన్న పిల్లల స్తోత్రాల మూలంగా కూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు. ఇంకొక మాట చెప్పమంటారా మీకు అర్థమయ్యే భాషలో? కొత్తగా రక్షణ పొందిన వారు, యేసును అంగీకరించిన వారు పాడినా స్తుతించినా కూడా దేవుడు కార్యాలు చేస్తారు. ఇక్కడ స్పిరిచువల్గా మనం ఒకవేళ ఆ మీనింగ్లోకి వెళ్తే, కొత్తగా నువ్వు రక్షణ పొందావా, పాట పాడిన దేవుడి కార్యం చేస్తాను. నా జీవితంలో ప్రియులారా, నేను అంటాను, చెబుతున్నాను, ఇప్పుడు నేను 24 సంవత్సరాలు అవుతున్నాను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి. సేవలోకి వచ్చి ఒక 16 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 17వ సంవత్సరం ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చి. ఒక మాట చెప్పమంటారా, నా జీవితంలో నాకు అత్యధికమైన ఆశీర్వాదం తీసుకొచ్చింది, దీవెన తీసుకొచ్చింది, నన్ను ఘనపరిచింది, నా యొక్క సాక్ష్యాన్ని పరిమళింపు చేసింది, నన్ను హెచ్చింపు చేసింది, నా మీద ఒక అభిషేకం ఉంచింది, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చిన సీక్రెట్ ఏదైనా ఉందంటే నేను చెప్తాను, ఒకటి దేవుని కృప, ఆయన దయ, వాత్సల్యత, కనికరం. రెండోది ఏంటంటే ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి, ఆరాధన. హల్లెలూయా. చేసి చూడండి, ఈ రాత్రి నుంచి మొదలు పెట్టండి. మీ గృహాలు మృతులు మౌన స్థితిలోకి దిగిపోయి వారు దేవుడిని ఏం చేయలేదంటే స్తుతించాలి. మనందరం దేవుని స్తుతించాలి. నీతివంతుల గుడారంలోంచి రక్షణ గురించిన సునాదాలు వినపడతాయి ప్రతిరోజు. అపోస్తుల సీక్రెట్ కూడా ఏంటో తెలుసు, అపోస్తుల ద్వారా కూడా ఎన్నో కార్యాలు చేశాడు. 2వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 46 చదువుతారా? మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారు. సీక్రెట్ ఉంది ఇక్కడ. హలో, స్తుతించే వారికంట దయ చూపే వాళ్ళు ఎక్కువైపోతారు పిల్లల. ఆమె చెప్పండి. ఎక్కువ పాడేవాళ్ళు, స్తుతించేవాళ్ళు ఉంటే వాళ్ళకి దయ చూపే వాళ్ళు ఎక్కువై, ప్రజలందరూ వాళ్ళు ఏం పొందుతున్నారంటే వీళ్ళు, నీకు దయ కావాలంటే, కృప కావాలంటే. అందుకే దావీదుకి అంత కృప ఎక్కువైపోయింది. ఇంకొక మాట చెప్పమంటారా, మన జీవితాలు, అందరి జీవితంలో కృప చూపాడు దేవుడు. దావీదు పాడతా 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 ఉంటుంటే చిన్న కృప చూపితే పిల్లరా, ఆ కృప ఏమైపోయిందంటే శాశ్వత కృపగా మారిపోయింది. ఎలా మారిపోయిందండి?
మీ జీవితంలో మీకు ఇచ్చిన కృపని శాశ్వతమైన కృపగా పాడాలంటే ఒక గొప్ప ఆయుధం, ఒక తాళపు చెవి, సీక్రెట్ ఏంటంటే స్తుతి ఆరాధన. పౌలు గారు అంత పెద్ద ప్రసంగికుడైన జైలు వేస్తే పత్రికలు చదివాడా, పాటలు పాడాడా? చెప్పండి. ప్రజలో ప్రసంగం మధ్యలో ఒకవేళ మీరు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటదని చెప్పి చాలా మంది పాడరు, కానీ ఒక మెసేజ్ మీకు వెళ్ళాలని చెప్పి వాస్తవంగా దేవుని మనం ఎక్కువగా స్తుతించి ఆరాధించాలి, పాడాలి, గొప్ప చేయాలి, దేవుని కొనియాడాలి. ఆమె చెప్పండి. దావీదైతే అలా పాడడానికి, స్తుతించడానికి ఒక బృందాన్నే పెట్టాడంటే, నేటి క్వైరు ఒకటి మొట్టమొదటిగా పరలోకం ఉంది క్వైరు. ప్రపంచంలో ఎక్కడైనా ఒక క్వైరు కనబడుతుందంటే పిల్లరా, ఆ క్వైరు పెట్టింది ఎవరంటే చర్చ్ దగ్గర దావీదు గారండి, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడానికి అన్ని పెట్టి. ప్రైజ్ ది లార్డ్. నేను సృజించిన ప్రభుని అండి, నేను గణపరిచిన దేవుణ్ణి, నేను గొప్ప చేసిన దేవుణ్ణి, నీ జీవితంలో విలువిచ్చిన దేవుణ్ణి, రక్షణ ఇచ్చిన దేవుణ్ణి, విడుదలిచ్చి విమోచన ఇచ్చిన దేవుణ్ణి స్తుతించకుండా ఆరాధించకుండా మనం ఏం చేయకూడదు, ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఎంతమంది చూడాలనుకుంటున్నారు స్తుతి ద్వారా? యోధా బెత్లెహేమ్ అనండి. స్తుతి ద్వారా జరుగుతున్న కార్యాలు ఎంతమంది చూడాలనుకుంటున్నారు? లేచి నిలబడండి అయితే.